హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు మనతో పాటు యాంకర్ చందు, పెద్ద బాస్ ప్రోగ్రామ్ ని హోస్ట్ చేసిన యాంకర్ చందు అన్నమాట. సో మనతో పాటు ఉన్నారు. ఆ రోజు యాక్చువల్గా ఏం జరిగింది, అసలు ఆయన లైఫ్ జర్నీ ఈ యూట్యూబ్ వైపు ఎందుకు సాగింది, అసలు మామూలుగా ఉన్న మనుషులు కూడా ఎందుకు ఈ యూట్యూబ్ వైపు వచ్చి ఒక సంపాదన కోసమా, కాంట్రవర్సీలు ఇరుక్కోవడం కోసమా, లేకపోతే దేనికి? సో ఈ అన్ని క్వశ్చన్స్ కి నాకు క్లారిఫై ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి చాలా బాగున్నాను. ఇకపై బాగురా? ఏమో ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ ఏమైతుందో నాకు తెలియదు. మీరు చేసే కాంట్రవర్సీ ఇంటర్వ్యూ కంటే ఇది చాలా బెటర్. అంటే నేను అంటుంది ఇంటర్నల్ గా నేనేమైపోతున్నావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కాబట్టి మీ అందాన్ని చూస్తూ హ్యాపీగా ఉన్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమైతుందో తెలియదు అంటున్నా. ఈ బిస్కెట్లు బయట వాళ్ళకి చాలా బాగుంటాయి, నాకు అసలు సీరియస్ గా కొంచెం ఇంకో 2-3 బిస్కెట్లు తినండి. ఎందుకు మీకు ఎక్కడ ఎవరైనా కొద్దిగా ఎగ్జాంపుల్ ఏనట్నం స్టార్, ఉప్పల్ బాలు, ఈ స్వాతినడు, వీళ్ళని ఏమన్నా దత్తతలు గుర్తు తీసుకున్నారా? ఎప్పుడు వీళ్ళ చుట్టూరే తిరుగుతారు మీరు? అంటే వీళ్ళైతేనే బాగా వెళ్తున్నాయని తీస్తారా? ఏంటో రీజన్? అట్లనేం లేదు. ఇప్పుడు మీరు కావచ్చు, నేను కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఏమైనా ఉందా? లేదు. సో వాళ్ళు ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని ఏం లేదు. ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తారు? మిగతా చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు చూడండి, అంటే వాళ్ళు ఆల్రెడీ ఫేమ్ ఇన్ టిక్ టాక్ అవ్వచ్చు, ఇన్స్టా అవ్వచ్చు, సోషల్ మీడియాలో ఎక్కడో దగ్గర వెలుగులో ఉంటూనే ఉంటారు. వాళ్ళు కాకుండా ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. వై డోంట్ యూ గో దేర్ అని నేను అంటాను. వాళ్ళకి ఫేమ్ లేదు కాబట్టి వాళ్ళ దగ్గర వెళ్ళట్లేదు, వీళ్ళ దగ్గర ఫేమ్ ఉంది కాబట్టి అంటే ఫేమ్ ఉన్న వాళ్ళనే మీరు టార్గెట్ చేస్తారు, ఫేమ్ లేని వాళ్ళని పట్టించుకోరా? ఎగ్జాక్ట్లీ. టార్గెట్ అని కాదు. ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, వాళ్ళు ఏమనుకుంటారు, ఒక పెద్ద హీరోతో సినిమా తీస్తే చాలా బాగుంటది, చూసే ప్రజలు కూడా అతన్ని చూసి వస్తారని చెప్పేసి అనుకుంటారు కదా. అట్ ద సేమ్ వే మేము కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వీళ్ళందరూ పెద్ద స్టార్స్ అనమాట. వీళ్ళ దగ్గరకు వస్తే వ్యూస్ చాలా పెద్ద స్టార్స్. ఇప్పుడు మీరే అన్నారు కదా, వీళ్ళకి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, టిక్ టాక్ ఉంది. ఐ డోంట్ థింక్ వాళ్ళు స్టార్స్ అని అసలు చెప్పను. నేను అనుకుంటున్నాను మీ సర్కిల్ లో దే ఆర్ స్టార్స్. ఒక్కొక్కరు వాళ్ళు ఇంకా హైప్ ఇస్తున్నారు, లేని వాళ్ళని కూడా తీసుకొస్తే ఇంకా వాళ్ళు మీ పేరు చెప్పుకొని ఇంకా బాగా బతుకుతారు కదా, ఇంకా హైప్ వస్తుంది కదా. ఎందుకు ఎప్పుడు ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు? వచ్చింది, కాకపోతే వెళ్ళదులే, కాంట్రవర్సీ అవ్వాలి, డబ్బులు రావాలి అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఏ నిజాయితీ అండి మీకు, ఎంత బాగా ఒప్పుకున్నారు. వెరీ క్యూట్ ఆఫ్ యూ. సో ఎస్, ఇప్పుడు మీరు బిఫోర్ యూట్యూబ్ రాకముందుకి ఏం చేసేవారు? బిఫోర్ యూట్యూబ్ కి రాకముందు యాక్చువల్ గా నేను ఎంబీఏ చేసిన. నేను లైక్ ఐటీ సైడ్ వర్క్ చేసిన అండ్ మార్కెటింగ్ సైడ్ వర్క్ చేసిన. దాని తర్వాత ఈ యూట్యూబ్ కి రాకముందు ఈ శాటిలైట్ ఛానల్ ఉంది కదా, జెమినీ మ్యూజిక్ లో కూడా వర్క్ చేశాను యాంకర్ గా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇదే యూట్యూబ్ అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ యూట్యూబ్ లోకి వచ్చిన. సో ఇంత బాగా మంచి మంచి శాటిలైట్ ప్లాట్ఫామ్ లో వర్క్ చేస్తుండి ఎందుకు యూట్యూబ్ వైపు వచ్చేసారు? అంటే ఇంట్రెస్ట్ ఇలా వచ్చింది, అక్కడ గుర్తింపు ఏం లేదా మీకు? అప్పుడు చేసినప్పుడు నన్ను ఎక్కువ ఎవరు గుర్తుపట్టలేరు అండ్ పెద్దగా రికగ్నిషన్ రాలేదు. సో అందుకని చెప్పేసి యూట్యూబ్ కి వచ్చిన. యూట్యూబ్ కూడా చాలా పెద్ద ప్లాట్ఫామ్ కదా. ఇప్పుడు చూసుకుంటే టీవీ ఛానల్స్ కంటే కూడా యూట్యూబ్ లో చాలా మంచి స్కోప్ ఉంది కాబట్టి యూట్యూబ్ కి వచ్చిన. అంటే ఎవ్రీ పీపుల్ కెన్ వెల్కమ్ టు యూట్యూబ్. ఇప్పుడు అందరినీ కూడా వెల్కమ్ చేస్తుంది అనమాట యూట్యూబ్. సో అందుకని యూట్యూబ్ కి వచ్చిన. అంటే ఇందులోకి వస్తే ఇన్కమ్ బాగుంటుందని బాగా విని. ఎస్. ఎలా అంటే మీకు ఇంకో ఓన్ ఛానల్ కూడా ఉంది కదా? ఉంది. ఒక ఛానల్ ఉండే, అది అమ్మేసిన. ఇప్పుడు ప్రస్తుతానికి వేరే ఛానల్ ఉంది. రీసెంట్లీ పెట్టిన 1 month అవుతుంది. ఒక 66K సబ్స్క్రైబర్స్, 70K సబ్స్క్రైబర్స్ ఈ 1 month లో వచ్చారు. ఎలాంటి వీడియోస్ అందులో? అంటే మీరు ఇంటర్వ్యూ చేసే వీడియోస్ ఉంటాయా? ఈ పెద్ద బాస్ ఒక ఎపిసోడ్స్ ఎందులో రిలీజ్ అవుతుంటాయి, మీ ఛానల్ లేకపోతే విజు గౌడ్ ఛానల్ లో రిలీజ్ అవుతాయి. అండ్ కొన్ని ఎపిసోడ్స్ ఏవైతే అవుట్ ఆఫ్ కంటెంట్ ఉంటుందో అది చందు దాంట్లో కూడా అప్లోడ్ అవుతుంటది అనమాట. 2 ఛానల్స్, మొత్తం 3 ఛానల్స్, చందు అఫీషియల్, విజు అఫీషియల్, విజు గౌడ్ ఛానల్, మొత్తం 3 ఛానల్స్ లో అప్లోడ్ అవుతుంది. బాగా ఓవరాల్ గా మీ ఆల్ వీడియోస్ లో మంచి లైక్స్ వచ్చిన వీడియో అండ్ వ్యూస్ వచ్చిన వీడియో ఎన్ని మిలియన్స్ ఆర్ ఎన్ని లాక్స్? 4 million. ఆవేశం స్టార్. ఆవేశం ఎంత వచ్చింది? ఏంటిది వ్యూసా? 4 million వ్యూస్, 4 million. ఇన్కమ్ ఎంత వచ్చింది? వచ్చింది ఒక 3 లక్షల పైన వచ్చింది. ఏం చేస్తుంటారు అసలు? అమౌంట్ అంత అమౌంట్ ఏం చేస్తుంటారు? ఆల్మోస్ట్ మీరు లాక్స్ లో తక్కువే, కానీ ఎక్కువ మిలియన్స్ లోనే చూస్తున్నాను నేను కూడా. సో ఇన్కమ్ అయితే లెక్క కూడా అంత లెక్క పెట్టలేనంత రాదు, కానీ లెక్క పెట్టచ్చు. లక్షలనే వస్తుంది కాబట్టి లెక్క పెట్టచ్చు. ఇప్పుడు ఏంది క్వశ్చన్ ఏంది? ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నానా? ఏం చేస్తుంటా? మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తుంటా. ఇంకో వీడియో
ఓకే ఓకే. అట్లా ఇంచుమించు ఒక వీడియో జస్ట్ ఒక నట్నం స్టార్ ది అనుకోండి, అవును. ఆ పర్సన్ ని మీరు ఒక కేఫ్కో ఆర్ ఎనీ రెస్టారెంట్ అంత లేదు, ఇలాని పార్క్లకి రోడ్ల మీద కూర్చోబెట్టాడు. కేఫ్ కెఫే అవన్నీ వేరే ఉంటది. నేను ఇంకా చాలా ఊహించుకుంటున్నా తీసుకోవద్దు, ఆడున్న ప్రజలు ఆగమైపోతారు. అవును, ఎస్. వాళ్ళకి ఒక పార్క్ తీసుకుని వెళ్తారు, అంటే ఆ పార్క్ కి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఐ థింక్ సో పే చేయాలి. అదేంటి టికెట్ 40 రూపాయలు, 40 రూపాయలు. సో ఓవరాల్ గా వీడియో ఎడిటింగ్ అంతా పోను ఒక 2000 లో, అంటే ఇంచుమించు మీ వర్కర్స్ మీకు ఉంటారు, ఇంచుమించు ఒక వీడియోకి 2000 అవుతుందా? లేదు, ఇంకెక్కువ అవుతుంది ఖర్చు. రేపు ఎడిటర్లు చాలా డిమాండ్ చేస్తున్నారు. ఒక తమ్నెయిల్ క్రియేటర్ తమ్నెయిల్ క్రియేట్ చేయడానికి 200 రూపాయలు అడుగుతున్నాడు. అది కాకుండా వచ్చిన గెస్ట్ కి ఇవాళ రేపు ఈ నటనం గాడు, ఉప్పల్ బాలు గాడు వీళ్ళందరూ వేలలో తీసుకుంటలేరు. 1000 రూపాయలు తీసుకోవాలంటే లేదు, నాకు అవసరం లేదు, నాకు 5000 కావాలా 10,000 కావాలని డిమాండ్ చేస్తుండ్రు. 3000 అంటే వాడికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రెమ్యునరేషన్ ఉంటది అనమాట. 5 నిమిషాలు మాట్లాడితే 1000 రూపాయలు, ఒక ఫుల్ వీడియో తీసుకుంటే 3000. వీళ్ళ సంపాదన బాగుంది అట్లా అన్నమాట. సో వీళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ ఒక 5000 ఉంటే మాకు దాని మీద ఒక 20-25,000 వస్తుంది. మళ్ళా 20,000 తీసుకొని ఇక బ్యాక్ ఎండ్ లేదన్నా 10,000 ఎవరికైనా సహాయం చేసేది ఉంటే చేస్తాము, ఇంకో 10,000 మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. ఈ 10,000 తోటి వచ్చింది ఇంట్లో ఇస్తాం అనమాట. అటు యూట్యూబ్ ని ఇటు ఇంటిని అంతా యూట్యూబ్ లోంచే మీరు మొత్తం యూట్యూబ్ సైడ్ బిజినెస్ ఇంకేం యూట్యూబ్ నే మొత్తం వేసుకుంటున్నాం, పైసలన్నీ యూట్యూబ్ నుంచి వస్తున్నాయి. మూవింగ్ టు యువర్ పెద్ద బాస్ కంటెంట్, అసలు ఎంత అంటే చెత్త, ఇంకది చెత్త, పరమ చెత్త కూడా అనుకుంటాం, పరమ చెత్త అసలు. ఎందుకు ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక 2 నిమిషాలు మామూలు మాట్లాడితే ఇంకో 10 నిమిషాలు బూతులే, బీపులు బూతులే. ఇవి తప్ప రీల్స్ చూస్తుంటా కదా, అవి రీల్స్ షార్ట్స్ వస్తుంటాయి, అవి చూసే కదండి మిమ్మల్ని ఇంతగా అడగగలుగుతాను, చూడకపోయి ఎలా క్వశ్చన్ చేస్తాను. సో చూస్తున్నాను యూట్యూబ్. ఇప్పుడు నేను నా పని ఏంటి, యూట్యూబ్ లో నేను ఒక గెస్ట్ ని వెతుక్కోవాలి, నేను ఇంటర్వ్యూ చేయాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఎవరైనా కొత్త అంటే మాకు సెలబ్రిటీస్ లేకపోతే డైరెక్ట్ కొత్తగా ఎవరైనా పరిచయం అయ్యారు ఇండస్ట్రీ కానీ చూస్తుంటాం. ఇన్ ద ప్రాసెస్ వీళ్ళు కూడా వస్తారు, పెద్ద స్టార్స్ వస్తారు. ఏంటి ఏదో తన్మేలు చేస్తే ఏదో కొట్టేసుకున్నట్టు, అగిపెట్టి మధ్య అయితే ఒక అమ్మాయిని కొడుతున్నట్టు ఒక బ్లర్ పెట్టి కింద మీరంతా ఉన్నారు, విజ్జు గౌడ్ గాని ఇంకా 4-3 కనిపించారు. ఏంటని సడన్ గా ఓపెన్ చేశాను, ఓపెన్ చేసి చూస్తే అగిపెట్టి మధ్య వచ్చేసి అమ్మాయిని వెనక నుంచి కొట్టడం, దాన్ని విజ్జు గౌడ్ ఆపడం, విజ్జు గౌడ్ ఏమో ఈయన గలీజ్ గా తిట్టడం, ఇవంతా. సో ఈ గొడవలంతా ఈ బూతులంతా కావాలని మీరు జనాలకి చూపిస్తున్నారు, బికాస్ జనాలు చూస్తున్నారని. సో నీకు ఇంక పెద్ద క్వశ్చన్ ఉంది. సో చూపిస్తున్నారు, జనాలు చూస్తున్నారు. సో ఇవి చూసి కొంతమంది చెడిపోతున్నారు కూడా మీకు ఆలోచన వస్తుంది. మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇలాంటి వీడియోస్ ఇస్తారు? మేము చేసే వీడియోల వల్ల సమాజానికి కాదు, నా పక్కన దోస్ గాని కూడా మెసేజ్ ఏమి ఇద్దామని అనుకుంటలేదు. ఎందుకంటే ఎవడు మన మెసేజ్ తీసుకోడు, తీసుకునే స్టేజ్ లో ఎవడు లేడు. జస్ట్ వీడియోలు చూస్తారు, ఎంటర్టైన్ అవుతారు, దాని తర్వాత ఆ వీడియో అయిపోగానే ఫోన్ బంద్ చేస్తారు, జేబులో పెట్టుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఇప్పుడు నాకు ఒక మెసేజ్ నేను తీసుకుంటాను, నేను చూస్తా, నేను తీసుకోండి మెసేజ్, నా మెసేజ్ నువ్వు తీసుకో. యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు తీసుకోరు, కానీ మామూలుగా వినాలనుకున్న వాళ్ళు నేను తీసుకుంటానే. నాకంటే చిన్న ఇప్పుడు నా ఆఫీస్ బై ఉండి ఏదైనా సోన్ షాక్ ఇది బాగాలేదంటే వెంటనే వెళ్ళి నేను మార్చుకుంటానే. అంటే అది డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్, తీసుకుంటారు తీసుకోలేని వాళ్ళు. చాలా చక్కగా చెప్తాను. అయితే నేనేమంటున్నా అంటే ఈ బెట్టింగ్ యాప్ లో ఆడొద్దు అని చెప్పేసి ఎంతో మంది చెప్పారు, మరి ఆడకుండా ఉంటున్నారా? కొంతమంది మానినారు, కొంతమంది మానలేదు. ఎందుకు మానట్లేదు? అడిక్ట్ అయిపోయినారు, ముందు నుంచి అడిక్ట్ అయిపోయినారు కాబట్టి ఇంకా వాళ్ళు. కాబట్టి అంతే, ఇప్పుడు నచ్చే వాళ్ళు చూస్తారు మా కంటెంట్, నచ్చని వాళ్ళు చూడరు, వాళ్ళకి మేమేం మెసేజ్ చేయదలుచుకోలేదు. బట్ మీరైతే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ దాన్ని కొనసాగిస్తున్నారు. మా వీడియోస్ వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ మేము చేస్తున్నాము. వాళ్ళు ఏ రోజైతే మా వీడియోస్ కి 0 వ్యూస్ వస్తాయో ఆ రోజు ఈ కంటెంట్ కాదు ఇంకో కంటెంట్ కి వెళ్దామని చెప్పేసి ఆలోచిస్తాం. అంటే మా తప్పేం లేదు, ఆల్రెడీ జనాలు దాన్ని వీక్షిస్తూ ఆనందిస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని ఇంకా ఆనందపరుస్తున్నారు. రైట్, మీ వేలో చాలా సూపర్. ఇలా మాట్లాడుకున్న భాగంగా బెట్టింగ్ యాప్స్ గురించి. సో రీసెంట్ గా మనకి చాలా హల్చల్ అవుతున్న విషయం కూడా విజయ్ గౌడ్ గారు దాన్ని ఒక
అన్వేష్ ఇచ్చిన నాన్ వేష్ గారి గురించి వీడియో పెట్టడం జరిగింది. ఆయన బయాస్ అని యాదవ్ గురించి ఆ డిస్కషన్ తెలిసి బికాస్ ఆఫ్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ అని ఆయన ఎంకరేజ్ చేశారు. యాక్చువల్ గా అది మీ వర్షన్ లో అది బెట్టింగ్ యాప్ అని చెప్పి మీకు తెలుసు, కాకపోతే ఇక్కడ వేరే టాపిక్ ఉంది. ఇదంతా కూడా ఒక కాంట్రవర్షియల్ క్రియేట్ చేసి వ్యూస్ అసలు ఏంటి అదే మాకు తెలిసిన వరకు అయితే బెట్టింగ్ యాప్ గురించి ఆయన ప్రమోషన్ చేశారని చెప్పి బెట్టింగ్ యాప్ ని చేయకూడదని అన్వేష్ ఇలా చేసినట్టు దానికి వీళ్ళ మధ్య జరిగిన కన్జర్వేషన్ ఇది. మాకు తెలిసినది మీకు తెలిసింది ఏంటి? ఇప్పుడు ఈ బెట్టింగ్ ల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని చెప్పినా కూడా బెట్టింగ్ ఆడకంటారా అంటే ఎవడు ఆడడు. ఫస్ట్ పాయింట్ ఆడుండ్రా అన్నా కూడా అది బాగా ఇష్టం ఉంటది, ఆడతాడో ఆడడో అది బాగా ఇష్టం ఉంటది. యాజ్ ఎ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గా నేనేం చెప్తున్నా అంటే మనం ఇప్పుడు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉన్నాము. మన జీవన ఉపాధి ఏదైతే ఉందో వీడియోస్ చేస్తాం, లేదు ఇన్కమ్ సరిపోతలేదు అంటే ప్రమోషన్స్ చేస్తాం. ఆ ప్రమోషన్స్ నుంచి వచ్చే డబ్బులతోటి మనకి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తాం. సో ఇదే భాగంగా ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు కానీ, సోషల్ మీడియాలో ఉండే ఏదైతే శాటిలైట్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మీరెట్ టీవీ, అదే కొన్ని బ్లాక్ టీవీలు, ఇట్లాంటి టీవీలు ఉంటాయి కదా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు కూడా ప్రమోషన్ చేస్తారు. కాకపోతే బెట్టింగ్ కాదు, అదేదో ఫెర్టీ యాప్ అవి అదే ఉంటాయి కదా, అవన్నీ ప్రమోషన్ చేస్తుంటారు. ఎవరి జీవనోపాధి వాళ్ళదనమాట. ఇప్పుడు నేను ఎలక్షన్స్ జరుగుతున్నాయి మన దగ్గర, నేను వద్దు ఇంకోటేద్దు నా ఒపీనియన్ చెప్పి వాడిని మార్చితే ఒకవేళ వాడు వింటే అది వాని తప్పు. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం ఇష్యూకి బెట్టింగ్ అనేది ఒక పాయింట్ కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే జస్ట్ కాంట్రవర్షియల్ చేయాలి. నాన్ వేసిన గాడు ఒక కాంట్రవర్షియల్ చేస్తే వ్యూస్ వస్తాయి. అయితే ఇప్పుడు సరే, ఇప్పుడు బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నావు. ఇంతకు ముందు ఉమా ట్రావెలర్, రవి ట్రావెలర్ అని చెప్పేసి నాన్ వేసిన అని చాలా కాంట్రవర్షియల్ చేసి చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి దాని మీద చాలా డబ్బులు సంపాదించిండు. మరి అప్పుడు దేని గురించి కాంట్రవర్షియల్ చేసిండు? ట్రావెలింగ్ లో వాళ్ళ గురించి ఇంకా ఇట్లా ముఖాలకి అదేదో ఇట్లా మేకప్లు వాళ్ళలాగా చేసి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడి కాంట్రవర్షియల్ చేసి డబ్బులు సంపాదించింది కదా. ఇప్పుడంటే బెట్టింగ్ ఉంది. సరే, నువ్వు బెట్టింగ్ గురించి మాట్లాడాలంటే ఇండియాలో ఎంతమంది యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లే, ఎంతమంది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తలేరు. వీళ్ళందరి గురించి మాట్లాడకుండా బయాస్ అని యాదవ్ గురించి ఎందుకు మాట్లాడిండు? బికాస్ ఆఫ్ బయాస్ అని యాదవ్ కి 40 lakhs 4 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీడికి తక్కువ ఉన్నారు. సో ఒక యూట్యూబర్ ఒకరిని కాంట్రవర్షియల్ చేస్తే వ్యూస్ వస్తాయని చెప్పేసి చాలా చిన్న టాక్టిల్ ఉంటుంది అనమాట. అది ఉపయోగిస్తే చాలు. ఇప్పుడు మేము ఉన్నాము, మేము కావాలంటే రోడ్ మీద పోయేటోని కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు, కానీ ఎవరు చూడరు ప్రజలు. అదే ఇట్లా అవలగాళ్ళు ఉంటారు కదా, ఈ అవలగాళ్ళని తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి వాళ్ళ ఇజ్జతంతా తీస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటారు ప్రజలు. లేదు నేను మంచి చేస్తా అంటే ఎవరు చూడడు. అదే విధంగా వీళ్ళు ఈ బెట్టింగ్ అనే ఒక పేరుని అడ్డం పెట్టుకొని ఈ వీడియోలు చేస్తూ వ్యూవర్షిప్ పెంచుకుంటున్నారు అంతే. జనాలకు మంచి చెప్తే వినరు, ఇలాంటి మంచి చెడు చెప్పినా కూడా వినరు. వాళ్ళకి ఏదనిపిస్తుంది, జనాలకు మంచి చెప్తే చూడరు, గలీజ్ చెప్తే మాత్రం చూస్తారు అన్నది నీ ఒపీనియన్. అట్లనేం లేదే. ఇప్పుడు మనం ఎవరమండి చెప్పడానికి? మనం సోషల్ మీడియాలో ఉన్నాము, ఇష్టపడుతున్నారు మీడియా. ఇప్పుడు మీరు కూడా మా మీడియాలోనే వస్తారు, బికాస్ యూఆర్ వన్ యూట్యూబ్ వ్లాగర్. సో మనం ఏం చెప్పినా 24 గంటలు మనకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ పక్కన ఉండరు, కానీ 24/7 మన చేతిలో ఫోన్ ఉంటుంది. మనము ఒంటరిగా ఉన్న ఫోన్ ఉంటుంది, ఏ బాధలు ఉన్న ఫోన్ ఉంటుంది, ఏ సిచ్యువేషన్ బాత్రూమ్ లో కూడా మనకి ఫోన్ ఉంటుంది. సో ఆ ఫోన్ లో చూసేవి మన వీడియోసే, అవునా? లేస్తే పొద్దున్న ఇన్స్టా, యూట్యూబ్ షార్ట్స్ తప్ప, ఫేస్బుక్ షార్ట్స్ తప్ప జనాలు ఇంకా దేని చూడని ఐ నో, బికాస్ ఆమె యూట్యూబ్ బ్యాంకర్ కాబట్టి. సో అన్ని చూసే మనమే వస్తాయి. పొద్దున్న లేచినప్పుడు వెంటనే వాడు బాత్రూమ్కి వెళ్ళి ఫోన్ పట్టుకున్న వెంటనే నీ వీడియోను నా వీడియో వచ్చినప్పుడు నేను ఒక మంచి మెసేజ్ ఇస్తే వాడు డే అంతా కనీసం అది యాప్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వు నీ వీడియో తీసుకొని అందులో గలీజ్ బూతులు ఇంకొక ఎంటర్టైన్మెంట్ చేస్తే అరే మనకు వీడియో చేద్దామా అని ఒక చిన్న ఆలోచన రాదు జనాలకి అని నేను అంటాను. ఏమో నాకు అది తెలియదు, కానీ నేనేమంటున్నా అంటే ఎవరు చెప్పిన మాటలు ఎవరు వినకండి. మీకంటూ ఒక ఆలోచనలు ఉంటాయి, ప్రజలకు చెప్తున్నా. మీకంటూ ఒక ఆలోచన ఉంటాయి, మీకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, మీకంటూ ఒక క్యాడర్ ఉంటుంది. మీకున్న దాంట్లో మీరు నాలెడ్జ్ తెచ్చుకోండి. అవతలోడు చెప్తే వచ్చేది కాదు ఇది, ఎవరికి వాడు తెలుసుకోవాల్సింది. జస్ట్ మీరు మీ ఫ్రీ టైంలో ఎంటర్టైన్ అవ్వడానికి మాత్రమే ఈ యూట్యూబ్ ని కానీ సోషల్ మీడియాని కానీ వాడండి. అంతేగాని వాడు బెట్టింగ్ యాప్ ఆడమన్నాడు నేను ఆడతా, వాడు ఆడొద్దు అన్నాడు నేను ఆడ, ఇట్లాంటివి కాదు అనేది. కాబట్టి నేనేమన్నా అంటే దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా తీసుకుంటే చాలా మంచిగా ఉంటది. దీన్ని సీరియస్ గా తీసుకొని నేను వాడిని ఇష్టపడుతున్నాను కదా, నేను వాళ్ళలాగానే ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు, వీళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ మూవీస్ చేస్తున్నారు. థియేటర్ పోయి నేను కూడా రేపు పొద్దుగల రామ్ చరణ్ అయిపోతా అంటే అవుతుందా? కాదు కదా. మనం అందరం కూడా హ్యూమన్ బీయింగ్స్. మా ఇక్కడ టీవీలో కనబడేవారికి, యూట్యూబ్ లో కనబడేవారికి మనకేం కొమ్ములు లేవు, వాళ్ళకి కొమ్ములు ఉన్నాయని కాదు. సో ఏమన్నా అంటే మన అందరం ఒకటి, ఎవరికి ఫ్యాన్స్ కాదు. కాబట్టి
మేము చేసేది జస్ట్ ఎంటర్టైన్ అవ్వండి, ఏదన్నా మంచి మెసేజ్ ఉంటే దాన్ని రిసీవ్ చేసుకోవడం చూడండి, ఏదైనా చెడు ఉంటే దాన్ని తీసుకోకండి అంతే. ఎస్ రైట్, చాలా చక్కగా చెప్పారు. సో ఒక వీడియో మీకు 5,000 to 6,000 పెట్టుబడి అవుతుంది, దాని మీద 20-25,000 ఇంచుమించు 30,000 లోపల మీకు ఆదాయం వస్తుంది. సో ఒక వీడియోకి ఏం ప్లాన్ చేసుకుంటారా ఏంటి? ఏ వీడియో పెట్టినా ఇట్లా మిలియన్స్ లో ఇట్లా లాక్స్ లో పోతాయి ఏంటి? ఒక స్క్రిప్ట్ ఏమైనా రాసుకుంటారా, లేకపోతే అప్పటికప్పుడు కూర్చొని వాడిని పక్కన తీసుకొచ్చి ఉప్పల్ బాగా కూర్చోబెట్టి ఎలా చేస్తుంటారు అసలు వీడియోస్? మేము ఇప్పటివరకు చేసిన ఏ వీడియోలో కూడా మేము స్క్రిప్ట్ రాసుకోను, ఈ క్వశ్చన్స్ అడుగుదామనో ఉండదు. మీరు ఎట్లయితే బ్యాక్గ్రౌండ్ వర్క్ వాళ్ళ వీడియోస్ ఇట్లా చూసి మాట్లాడతారో, మేబీ మీరు స్క్రిప్ట్ ఉంటుందో నాకు తెలియదు. మాదైతే మాది కూడా స్క్రిప్ట్ లేదు. మేము ఇన్ ద ఫ్లో అడిగేస్తుంటాం క్వశ్చన్స్. అంటే వాడి కామెంట్స్ చూస్తాము, వాడు చేసే పనులు చూస్తాము, అవన్నీ చూసి ఇన్ ద ఫ్లో మేము క్వశ్చన్స్ అడిగేస్తుంటాం అనమాట. అవి ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు, సో ఎంటర్టైన్ అవుతున్నారు పెట్టంగానే. సో వీళ్ళు ఏం పెట్టిర్రు అని చెప్పేసి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఉంటుంది యూట్యూబ్ లో. సో అది ఎంత హై ఉంటే వ్యూవర్షిప్ అంత పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒక 35% ఉంటే చాలు, ఆ వీడియో ఒక 1 million దాకా వెళ్ళిపోతుంది. అదే కంటిన్యూ అయితే 35%, 100 లో 35% చాలు. యూట్యూబ్ రికమెండేషన్ క్లిక్ చేస్తే ఇప్పుడు వాడికి వెళ్ళిందా, వాడు జస్ట్ వీడియో మీద క్లిక్ చేసిండా, ఆ ఒక్క క్లిక్ కి 100 సజెషన్స్ ఇస్తుంది, ఒక లైక్ కి 100 సజెషన్స్ ఇస్తుంది, ఒక కామెంట్ కి 100 సజెషన్స్ ఇస్తుంది, డిస్లైక్ కి 100 సజెషన్స్ ఇస్తుంది. అంటే నువ్వు నీ వీడియో మీద జస్ట్ క్లిక్ చేసి నువ్వు ఏం చేసినా కూడా అది సజెషన్స్ ఇస్తుంది అనమాట. సో అండ్ ఇంకోటి, నీ వీడియో ఎంతవరకు చూస్తే ఇంకా సజెషన్స్ ఎక్కువ పెరుగుతుంది, అది బ్రౌజింగ్ లో అవుతుంది అనమాట. అది సో మా వీడియోస్ చూస్తున్నా తినేసావా? ఇంకా అట్లా ఏం లేదండి, బాగా ఏదో చూస్తున్నాం కదా, అది నేర్చుకుంటున్నాం అంతే. ఎలాగా చందు గారు మీకు అంటే అసలు యూట్యూబ్ లోపు అడుగు పెట్టాలని ఎందుకు అనిపించింది? అదే అంటే మీ బిఫోర్ మీ జెమినీ మ్యూజిక్ నుంచి ఉండిందా, బిట్వీన్ ఏమైనా వచ్చింది ఆలోచన ఇలా చేద్దాం, మనం కూడా కంటెంట్ చేద్దాం, జనాలు ఎంటర్టైన్మెంట్ చేద్దాం, నేను ఫేమ్ అవుదాం? నేను ఫస్ట్ వేరే మంచి కాన్సెప్ట్ తోటి వచ్చిన, ఇవన్నీ బూతులు ఉండొద్దు, జర మంచిగా ఉండాలా, ఏదో మంచి చేద్దాము, జనాలకు మెసేజ్ ఇద్దాం అంటే అవి పోలే, 100ల్లో 1000ల్లో పోయినాయి. ఎప్పుడైతే నా ఆవేశం స్టార్ ఇంటర్వ్యూ తీసుకున్నానో అది ఫట్టుమని ఎగిరిపోయింది వీడియో. అది అరే నేను జనాలకి ఇదే నచ్చుతుందా అని చెప్పేసి అప్పుడు పెట్టినప్పుడు 1 month, అంటే 1 month దాకా వ్యూవర్షిప్ లేదు. అది అన్ఫార్చునేట్లీ అది 1 month తర్వాత రప్పున లేచింది, ఒక 5 లక్షల వ్యూస్ పోయినాయి. దాని తర్వాత 1 year తర్వాత చూస్తే అది 2 millions ఉంది. ఇప్పుడు చూస్తే ఫేస్బుక్ లో 4 millions ఉంది, యూట్యూబ్ లో 2.5 2.8 millions ఉంది. ఇక అక్కడ నుంచి నా యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో ఇదే ఫ్లో లో వెళ్దాము, ఇట్లా మాట్లాడితేనే జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. మంచిగా అయితే ఎవరు వింటలేదు, ఇవైతేనే బాగుంది, ఇవైతేనే మంచిగా చెప్తే ఎవరు ఇంట్లేని కాదు. ఇప్పుడు మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్ లో, హర్ష సాయి, పరేషాన్ బాయ్, సిమ్రాన్, వీళ్ళందరూ చేస్తారు, వీళ్ళకి వ్యూస్ వస్తున్నాయి కదా. అంటే వాళ్ళు అట్లా చేస్తే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, ఇట్లా చేస్తే ప్రజలు ఇట్లా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు ఆ ఫేస్ లో వాళ్ళకి నచ్చారు, వాళ్ళకి నచ్చారు. పెద్ద బాస్ 2 లో అగిపెట్టి మధ్య చాలా అరాచకాలు సృష్టించాడు. 2-3 అమ్మాయిని కొట్టినట్టు, కొంచెం అబ్యూజ్ లాంగ్వేజ్ వాడినట్టు. సో ప్రైవేట్ పాయింట్ టు బి నోటెడ్, అరాచకాలు పుట్టించారని నీ నోట్ తోటి నువ్వు అంటున్నావు. సో నువ్వు చూసావు కాబట్టి. యా నేను చూసాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ చేస్తాను, నేను చూడాలి కదా, మీ గురించి స్టడీ చేయాలి కదా, ఆ ప్లేస్ లో మీరు ఉన్నారు కాబట్టి ఐ హావ్ టు ఆస్క్ యూ. ఎగ్జాక్ట్లీ, మీరు అడగండి క్వశ్చన్. సో చేశారు అండ్ అమ్మాయిని కొంచెం మిస్బిహేవ్ గా టచ్ చేయడం అంతా మొత్తం ఆ షార్ట్ లో నేను చూసాను. అసలు యాక్చువల్ గా రోజు ఏం జరిగింది ఏంటి? ఆయనని విజయగౌడ్ కూడా కొట్టారని నేను విన్నాను, అది ఎంతవరకు నిజం ఏంటి? ఆయనకి 20,000 పర్ డే, 10,000 యాక్చువల్ 20 డిమాండ్ చేసిండు, రిక్వెస్టింగ్ గా 10 కి తీసుకొచ్చినాం. ఓ సో యాక్చువల్ గా ఏం జరిగింది ఆ రోజు? గొడవ ఏం జరిగింది ఏంటి? అసలు చూడు, మేము పెద్ద బాస్ షో అనేది 5 days ప్లాన్ చేసినాం. సో 5 days ప్లాన్ చేసి మేము ముందు రోజు నైట్ వెళ్దాం అనుకున్నాం, కాకపోతే అన్ఫార్చునేట్లీ వర్కౌట్ కాలేదు. దాని తెల్లారి పోయినాం అనమాట. తెల్లారి ఒక బస్ బుక్ చేసి బస్సులు అందరినీ పంపించేసి అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళే వరకు మధ్యాహ్నం అయింది. సరే మధ్యాహ్నం ఇది మోయినాబాద్ మజిలీ ఫామ్ హౌస్ లో జరిగింది అనమాట. వండర్ఫుల్ ఫామ్ హౌస్, ఒకవేళ ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే అవ్వండి, చాలా బాగుంటది. సో ప్రమోషన్ కూడా అయిపోయింది. సో మధ్యాహ్నం అయింది కాబట్టి మేమేమనుకున్నామంటే, ఇక మధ్యాహ్నం అవుతుంది, ఎండలు కొడుతున్నాయి కదా, ఇక ఇప్పుడేం కంటెంట్ చేస్తాం, ఎర్లీ మార్నింగ్ లేచి రేపటి నుంచి కంటెంట్ చేసుకుందాంలే, ఉన్న 5 రోజుల్లో 4 రోజులు వాడుకున్నా, 4 రోజులు కంటెంట్ తీసుకున్నా పర్లేదు, 4 రోజులు వాడినా పర్లేదు అని అనుకున్నాము. అయితే డే 1 రోజు పోయిన రోజు మధ్యాహ్నం అయింది కాబట్టి
వాళ్ళకు చిన్న మా తరపు నుంచి ఒక చిన్న పార్టీ లాగా అన్ని అరేంజ్మెంట్స్ చేసినాం అనమాట. ఫుడ్, ఆల్కహాల్ అన్ని అరేంజ్మెంట్ చేసినాం. ఎవరు ఎంత తాగుతారో తాగంటారా, ఇలా మంచిగా ఎంజాయ్ చేయండి, రేపు నుంచి మాకు ఫుల్ ఫ్లెడ్జ్ గా మీ హార్ట్ఫుల్ గా మాకు కంటెంట్ ఇవ్వండి అని చెప్పేసి అందరికి చెప్పినాం. అందరు మంచిగా తాగిర్రు నిమ్మలంగా, అందరూ ఎవరు కెపాసిటీని బట్టి వాళ్ళు తాగిర్రు. కాకపోతే ఇక్కడ అగ్గిపెట్ట మచ్చ ఏంటంటే జర ఓవర్ గా తాగేసిండు. ఓవర్ గా తాగేసి ఆ రోజు కెమెరాలు పెట్టలేదు, అవన్నీ కూడా ఫోన్ లో రికార్డ్ అయినాయి. మేము రీసెంట్లీ పెట్టినాం, ఫోన్ లో రికార్డ్ అయినాయి. అవన్నీ కూడా మేము కంటెంట్ అనుకోలేదు, జస్ట్ ప్రాక్టికల్ గా ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఎంజాయ్మెంట్ వీడియోలో ఎప్పుడైనా చూసుకోవడానికి బాగుంటది, ఎప్పుడైనా మేకింగ్ లో వేసుకోవడానికి బాగుంటది అని చెప్పి మేము అనుకున్నాం అనమాట. అయితే వీడు ఏమైందంటే అగ్రెసివ్. ఎవరు అగ్గిపెట్ట మచ్చ. అగ్గిపెట్ట మచ్చ సింగిల్ గా ఉండి అబ్బాయిల చుట్టూ ఉంటే వెరీ ఇన్నోసెంట్, అమ్మాయిలు అనుకో విధ్వంసం. అమ్మాయిని చూసే వాళ్ళు తేడా ఏంటంటారు? ఎందుకంటే ఇప్పుడు అతని ఏజ్ చిన్నది కాదు కదా, మేబీ నాకు తెలిసి ఒక 40-45 ఏజ్ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అబ్బాయికైనా ఏ అమ్మాయికైనా పెళ్లి కాకపోతే వాళ్ళ హార్మోన్స్ లో చాలా ఎట్లుంటదంటే కసి ఉంటది అనమాట. చాలా ఎప్పుడెప్పుడు ఏం చేద్దాము, ఎవరైనా కనబడితే ఏమైనా దొరుకుతుందా, ఏమైనా చేద్దామా అన్నట్టు ఉంటది. వాడికి పెళ్లి కాలేదు, వాళ్ళ లోపల పాపం హార్మోన్స్ కూడా తలతలాడుతుంటాయి అనమాట. కాబట్టి వాడికి అదొక అమ్మాయిలు చూడంగానే అట్లా చేయాలనిపిస్తుందేమో. అమ్మాయిలు చూసే వాళ్ళు మొత్తం టెంప్ట్ అయిపోతాడు వాడు, ఇంకా ఇంకొకటి తాగుంటాడు. అయితే ఆ రోజు జోక్ మచ్చాన్ వీడియో చూస్తారు కదా, ఉంటాడు సీరియస్ అయి కొడతాడు, లేకపోతే కొట్టుకుంటాడు, వాడికి వాడే వేరే లెవెల్ లో కొట్టుకుంటాడు. నాకు తెలిసి నర్సు కూడా ఎప్పుడో ఒకసారి ఇరిగిపోయి చచ్చిపోతాడు వాడు, అట్లా పట్ట కొట్టుకుంటాడు. అయితే ఆ రోజు అందరు పోతారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు. వీడు ఏంటంటే ఆవిరా అంటే ఆగుతలేడు, ఇది కెమెరా పెట్టలేదురా అంటే లేదు మామ కంటెంట్ అంటున్నాడు. సరే ఎంత చేస్తావు చేయని చెప్పేసి చేస్తాడు. ఒక అమ్మాయిని చూసి అమ్మాయితో జర మాట్లాడుతుండు. మీ అమ్మాయికి ఏం చెప్పినామంటే వాడు మంచోడే, అట్లా ఏం చేయడు, జర నార్మల్ గానే ఉండు అని చెప్పేసి చెప్పినాం. ఈ అమ్మాయి కూడా సర్లే అందరూ పార్టీ చేసుకుంటున్నాం కదా, అందరు క్యాజువల్ గా ఉందాం అన్నట్టు ఈ అమ్మాయి కూడా ఉంది. ఈ అమ్మాయి తోటి పోయి డైరెక్ట్ గా వస్తావా వస్తుతా అది ఇది అనుకుంటా మాట్లాడిన తర్వాత సరే అక్కడికి కూడా అమ్మాయి కూల్ గానే ఉండే. ఏమైందో తెలియదు, ఆల్ ఆఫ్ సడన్ లా తీసిండు, పాటు మంచి చప్పమికలు కొట్టిండు. ఆ అమ్మాయికి కట్ అయింది, బ్లడ్ వచ్చింది. బ్లడ్ వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే విజ్జునని గలీజ్ గా మాట్లాడండి. ఆ రోజు మేము ఏమనలేదు అనమాట. సరే ఆ పార్టీ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ విజ్జు ఎందుకు కొట్టిండని చెప్తా. నీకు క్లారిటీ వచ్చిందా? ఆ రోజు జస్ట్ మేము కంటెంట్ గురించి ఆలోచించలేదు, అమ్మాయిని కొట్టిండు. అమ్మాయికి మేము మళ్ళీ సారీ చెప్పి పోన్లే అమ్మ అని చెప్పేసి నచ్చ చెప్పిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ అయింది, ఎవరికి వాళ్ళు పడుకున్నారు అనమాట. అందరు కంటెస్టెంట్స్ పడుకున్నారు. మా కెమెరామ్యాన్స్, నేను, విజుగౌడు, ఇంకో 2-3 టీం ఉంటారు అనమాట. మేము అందరం కూర్చొని అక్కడ తాగుతున్నాం. మేము నైట్ టైంలో లెవెల్ 30 అయిపోయిన తర్వాత ఏం చేద్దాం రేపటి నుంచి డే 1 అంటే మేము స్క్రిప్ట్ ఏం లేదు, ఫ్లోలో చేద్దామని మేము అనుకున్నాం అనమాట. సో రేపటి నుంచి డే 1 అంటే 4 days ఉన్నాయి మనకు. ఏం చేద్దాం అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ లో దుంకి జస్ట్ ఇట్లా చిల్ అవుతూ ఆలోచిస్తున్నాం కంటెంట్స్ ఏం చేద్దాము. ఇవన్నీ మేము ఫోన్ లో నోట్ చేసుకుంటాం. స్విమ్మింగ్ పూల్ బయట ఒక అతను ఉంటే అతను చెప్తున్నాం, ఆయన నోట్ చేసుకుంటున్నాం అనమాట. వీడు రాత్రి 2:30 అవుతుంది, మేము కంటెంట్ గురించి ఆలోచిస్తున్నాం. 2:30 అవుతుంది, అగ్గిపెట్ట మచ్చ మెల్లగా వచ్చింది బయటికి. మందు కావాలనే వారికి ఇప్పుడు కాదు మామ అన్నాం. లేదు నాకు కావాలన్నాడు. సరే దొరికింది కదా, అంటే ఒక్కడే వచ్చింది కదా, ఇంటర్వ్యూ కొట్టుకుందాం అని చెప్పేసి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి సరే మంది అడిగిన అని చెప్పి మంది ఇచ్చినాం. మంది ఇచ్చిన తర్వాత కంటెంట్ ఇరా అంటే మేము నెక్స్ట్ రిలీజ్ అయ్యే వీడియోలో మీరు చూడండి, ఆ రోజు ఫుల్ బాటిల్లో హాఫ్ బాటిల్ పడేసినాం. మేము వాడు తాగకూడదని, వద్దు తాగిపోద్దని ఇట్లా ఇస్తున్నాం పడేస్తున్నాం అనమాట. అయినా కూడా బాటిల్ తీసుకొని తాగేసిన తర్వాత ఇట్లా కూర్చున్నాడు అనమాట. విజ్జుని తిడతా ఉంటే అయినా పడ్డాం. ఉరికినాము, వాడిని వెనుకలు ఉరికినాము, ఆయాసపడ్డాము. కానీ ఫైనల్ గా ఇంటర్వ్యూ అయితే సక్సెస్ఫుల్ గా అయింది, రాలేదని చెప్పట్లేదు. అగ్గిపెట్ట మచ్చతో ఇంటర్వ్యూ అయింది, వెరీ ఫనీ ఉంటది అనమాట. విజ్జుగౌడ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది, చూడండి ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అక్క వచ్చిన తర్వాత మేము తీసుకొని వెళ్ళిపోయింది మళ్ళీ రూమ్ లోకి. వెళ్ళిన తర్వాత ఇక మాకు టైం 3:30-4 అవుతుంది. మేము పోయి రూమ్ లో పడుకుందామని పోతే ఈ అగ్గిపెట్ట మచ్చ వచ్చిండు అనమాట. ఈ అగ్గిపెట్ట మచ్చ వచ్చి బాలు కానీ ఉప్పల్ బాలు ఉండు రారా బయటికి పోదాం అని చెప్పేసి మేము దమ్ చేస్తా ఉన్నాడు బాలుని. అయితే మేము అంటే బాయ్స్ కి ఒక రూమ్ ఇచ్చేసినాము, గర్ల్స్ కి ఒక రూమ్ ఇచ్చేసినాం. గర్ల్స్ రూమ్ లోనే అగ్గిపెట్ట మచ్చాడు వండుకున్నాడు. వాళ్ళక్క వాడిని వదలట్లేదు, అంటే వాని మెంటల్ స్టేటస్ మంచిగా లేదు కాబట్టి మేబీ ఆమె మంచితనానికి అక్కడ ఆడోళ్ళ రూమ్ లో వండబెట్టింది అనమాట. సరే వాడు అక్కడ పండుకోకుండా మా రూమ్కి వచ్చి జర ఇన్ని ఉప్పల్ బాలు కానీ దమ్ చేస్తుండు. అప్పుడు విజ్జు పోరా పొద్దుగాలనే లేవాలి, ఆల్రెడీ టైం 3-4 అవుతుంది, పొద్దుగా లేచి కంటెంట్ చేయాలి మనం, ఇలా మీరు అందరూ ఎంజాయ్ చేసి కదా పోరా అంటుంటే వీడు ఇన్లే.
ఏ పోరా అని మాట్లాడాడు విజ్జుని. సరే పట్టించుకోలే. అమ్మ కూడా మాట్లాడాడు, పట్టించుకోలే. దాని తర్వాత పోరా అంటే నీ పెళ్ళాం అన్నాడు. అయిపోయా. ఈయన అగ్రెసివ్ అయిపోయాడు, ఒక్కటి చెంప మేకలు కొట్టిండు. కొట్టిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ నీ పెళ్ళాం కానీ అదని మాట్లాడుతుంటే మళ్ళా నాకు తెలిసి మూడు దెబ్బలు కొట్టిండు. అవి కూడా గట్టిగా కొట్టలేడు. చిన్నపిల్లలకి ఎట్లయితే చదువుకుంటలేవు, అన్నం తింటలేవు అని గారాబం చేస్తే ఎట్లయితే మనం భయంలో కొడతామో అట్లా కొట్టిండు అనమాట. దానికి వాళ్ళ అక్క వేరే లెవెల్ మహానటిలకు నటించి నా తమ్ముడిని చంపేస్తారా. రీసెంట్లీ రిలీజ్ అయింది కదా, నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేసిన వాళ్ళ అక్కని, ఫుల్ క్లారిటీ తోటి ఇంటర్వ్యూ కూడా చేసిన. ఆ ఇంటర్వ్యూ కింద కామెంట్లు మొత్తం కూడా ప్రజలకి క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా కామెంట్స్ చేశారు. సో వాళ్ళ అక్క మొత్తం డ్రామా క్రియేటర్, పాపం వాడి మీద బతుకుతుంది. బతుక్కుంటూ వాడిని ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా వాని అగ్రెసివ్ అంతే, వాని కంటెంట్ అంతే. వాడిని కూసబెట్టి నువ్వు ఇట్లా మన ఇద్దరం ఇట్లా ఇంత అండర్స్టాండింగ్ గా మాట్లాడదామంటే మచ్చాడు కూసోడు ఇట్లా నేను తిడుతూనే ఉంటాడు, లేదా దమ్ము వస్తుంది అంటాడు, ఏదో ఒకటి అంటాడు. వాడు అంతా చేస్తున్నా కూడా వాళ్ళ అక్క వాని మీద షూటింగ్ లో పిలుచుకొని డబ్బులు సంపాదిస్తుంది అనమాట. 20,000 డిమాండ్. నేను పెద్ద బాస్ 1 లో తీసుకున్నప్పుడు 3,000 రెమెండరేషన్. అప్పుడు నో యాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ తో ఉండేవాడు, చాలా డౌన్ టు ఎర్త్ లా ఉండేప్పుడు. ఇప్పుడు కొమ్ములు వచ్చేసినాయి, డిమాండ్ పెరిగింది. 20,000 లేకపోతారా అని అంటుండు, అట్లీస్ట్ 10,000 అయిపోతారా అని అంటుండు. కంటెంట్ ఇరా అంటే 2 నిమిషాలు చేస్తాడు, నాకు దమ్ము వస్తుంది వెళ్ళిపోతున్నా అంటాడు. అంటే వాడు ఇచ్చిందే కంటెంట్ అని వాడు ఫీల్ అవుతుంటాడు ఇప్పుడు. సో అయినా కూడా మేము 3 days చేసినాము. దాని తర్వాత వాళ్ళ అక్క తీసుకొని వెళ్ళిపోయింది. ఇది జరిగింది. రైట్. సో సారీ టు ఆస్క్ దిస్, ఇఫ్ యూ కంఫర్టబుల్ చెప్పండి. నేను ఇప్పుడు రీసెంట్ గా మా ఛానల్లోనే కొంతమంది స్వాతి నాయుడుని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దీనికంటే ముందు నేను షార్ట్ కూడా చూసాను. సో నేను మిమ్మల్ని అసలు పిలిచిన కూడా మెయిన్ ఆ ఒక్క దానికి క్లారిఫై తీసుకుందామనే నేను ఆ టాపిక్ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది నిజమా అబద్ధమా ఏంటి? స్వాతి నాయుడు ఏదైతే ఎలిగేషన్ చేసిందో, నేను తనకు ఫోన్ చేసిన, ఏమ్మా నేను నీతో కూడా క్లోజ్ గా ఉంటా, అందరితో క్లోజ్ గా ఉంటా, నువ్వు నా మీద ఇట్లా రూమర్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. సరే చెప్పు, నువ్వు రూమర్ క్రియేట్ చేసినావు కదా, నీకు నాకు కూడా ఎఫ్ఐఆర్ ఉందని చెప్పు. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి, ఇప్పుడు ఆ పేర్లు గిల్లొద్దు, ఒక అమ్మాయి ఇజ్జత్ నువ్వు తీస్తున్నప్పుడు ఇప్పుడు నీకు నాకు కూడా ఎఫ్ఐఆర్ ఉందని చెప్పు. నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? అంతే కదా. నేను నీతో చాలా క్లోజ్ గా ఉంటా, నీతో చాలా కామెడీ చేస్తా, సేమ్ అట్ ద వాళ్ళతో కూడా అదే కామెడీ చేసిన. అదే ఇప్పుడు రాకేష్ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఉంది ముసలాం, ఆమెతో కూడా బీభత్సమైన కామెడీ, ఆమెకి నాకు లింక్ ఉన్నట్టే. స్వాతి నాయుడుతో కూడా బీభత్సమైన కామెడీ చేస్తా, వాళ్ళతో కూడా బీభత్సమైన. ఎందుకంటే మీరంతా ఒక మంచి బాండింగ్, అసలు మీ వీడియో చూసినంత వరకు కూడా మీరు చాలా క్లోజ్, అంటే బాగా నీట్ గానే వీళ్ళతో మాట్లాడతావు. స్వాతి రెడ్డితో కానీ విజయగౌడ్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. ఇంకొక అమ్మాయి ఏదైతే ఎలిగేషన్ ఇస్తుందో ఆ అమ్మాయితో కూడా మీరు నీట్ గానే మాట్లాడినారు, నేను అదే చూసాను. సో సడన్ గా వీళ్ళ మధ్యలో ఎందుకు క్లాష్ వచ్చింది? ఈ టాపిక్ కి నాకు సంబంధం లేదు, బేసిక్ ఈ టాపిక్ మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఈ వైజాగ్ సత్యకి స్వాతి నాయుడుకు ఎక్కడో ఏమో జరిగిందంట, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో చెడింది, సంథింగ్ అయింది. ఈ సత్య స్వాతిని తిడుతూ వీడియోలు చేసిండు, స్వాతి సత్యం తిడుతూ వీడియోలు చేసిండు, అది వాళ్ళ ఇష్యూ. కాకపోతే ఈ సత్య ఎవరితో కొలాబరేషన్ చేసిండంట అమ్మాయి, పెద్ద బాస్కి వచ్చిన అమ్మాయి తోటి. సో ఆ అమ్మాయిని తిట్టే కోణంలో నా పేరు ఎత్తిందంట. సార్ నా పేరు ఎత్తుకొని ఇప్పుడు వితౌట్ ప్రూఫ్స్, వితౌట్ క్లారిఫికేషన్స్ నువ్వు మాట్లాడి వేస్ట్, అనవసరంగా దానికి నేను రియాక్ట్ అయ్యి వేస్ట్. సో మీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది ఎవరికి. నాకైతే ఇప్పుడు మై వైఫ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. నేను ఎట్లుంటా బయట, ఏం చేస్తా, ఎవరితో ఎట్లా మాట్లాడతా, షీ నోస్ ఎవ్రీథింగ్. సో ఆమె చెప్పింది, ఆమె మా వైఫే చెప్పింది. మీరు ఏదైనా ఒక గొడవ జరిగితే వెంటనే దానికి క్లారిఫై తీసుకుంటారు, లేదా వీడియో రూపంగానే పెడతారు. మీరు దీనికి సంబంధించి వై డోంట్ యు గో అండ్ కీప్ అ వీడియో ఆఫ్ స్వాతి నాయుడు? నాకు ఇష్టం లేదు ఇట్లాంటి. చెడ్డ పేరు మీరు భరిస్తారా అని? మీరు ఏం చేయలేదని ఇప్పుడు ప్రూఫ్ తో మాట్లాడితే దెన్ ఐ గివ్ క్లారిటీ. వితౌట్ ప్రూఫ్స్ ఇప్పుడు నేను గాలికి 100 మాటలు చెప్తా, చిరంజీవి నా దోస్త్ అంతా అయిపోతుంది. ఇప్పుడు చిరంజీవి వచ్చి క్లారిటీ ఇస్తాడు నాకు, చిరంజీవి నా దోస్తు, చిరంజీవి ఇద్దరం కలిసి కూర్చొని ఆయన మందు అంటే అయిపోతుంది. మీ స్వాతి నాయుడు వీళ్ళంతా కలిసి ఒక గ్రూపే కదా మీ గురించి చెప్పింది. ఏమంటారు, కన్సిడర్ చేయకండి. సో దే ఆర్ డిఫరెంట్ టీమ్ అండ్ వీఆర్ డిఫరెంట్. అంటే ఒక ప్రోగ్రామ్ చేశారు కదా, ఇన్ ద సెన్స్ ఒక ప్రోగ్రామ్ చేశారు కదా. సో మీరంతా కలిపి ఒక టీమ్ లాగా చేసి ఉన్నారు. సో రెగ్యులర్ గా ఉన్న మనుషులతో ఒక రూమర్ వచ్చిందంటే అయ్యో నిజమా అని కొంతమంది, చదువుకున్న వాళ్ళకి కొంత సెన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ గురించి నేను మాట్లాడను, బికాస్ వాళ్ళకి అర్థమవుతుంది అయ్యా ఈ పర్సన్ అలాంటి వాడు కాదులే, సో హోస్ట్
ఇలాగా రూమర్ వచ్చినది కొంతమంది అంటారు. సో మీరు దీనికి అంటే ఎందుకు ఇవ్వలేదు అన్నదాన్ని నేను స్వాతి నాయుడు కాల్ చేసిన నేను ఆల్రెడీ ఐ టేకెన్ మై క్లారిటీ. నేను స్వాతి నాయుడు నేను తనని చెప్పే ఉద్దేశంలో నేను అట్లా చెప్పిన అండ్ అది ఏం లేదు అని చెప్పి తను చెప్పింది. నేను ఒకటి చెప్పిన, అట్లా కాదమ్మా, నువ్వు ఏదైనా ఎలిగేషన్ చేయాలనుకుంటే సీరియస్ గా నువ్వు ఏ ఎలిగేషన్ చేయి విత్ ప్రూఫ్, విత్ పకడ్బందీగా ప్రూఫ్ ఉంటేనే ఎలిగేషన్ చేయి. అది వితౌట్ ప్రూఫ్ వితౌట్ ఇవన్నీ నువ్వు చేయడం తప్పు కదా. సో ఇవన్నీ మానుకో. ఇప్పుడు ఇంతకు ముందు మీ ఆయనకి అన్నావు, ఇంతకు ముందు మీ ఆయనకు మీ అమ్మకి సంబంధం కట్టినావు, అవన్నీ నిజాలైనయా? నువ్వు చేసిన ఎలిగేషన్స్ నిజాలైనయా? ఇప్పుడు ఆమె వాళ్ళ అమ్మకి వాళ్ళ హస్బెండ్ కి లింక్ కట్టింది, అది ఇప్పుడు ప్రజలు తీసుకుంటున్నారా? పోనీ వాళ్ళ ఆయన ఎక్కడైనా కడితే నువ్వు స్వాధీనమైన అమ్మతోటి ఇట్లా ఉన్నావు అని చెప్పేసి ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? చేయరు. వితౌట్ ప్రూఫ్స్ ఎవరు నమ్మరు కదా. సో అదే ఇంటెన్షనల్ గా నేను చాలా లైట్ తీసుకున్నాను. అసలు లైట్ అప్పుడు నేను చూసినప్పుడు ఏమనుకున్నా అంటే వీళ్ళంతా ఒక గ్రూప్, వీళ్ళంతా సడన్ గా ఇలాగా అంటే లైక్ మీరు ఒక యాక్టర్ ఫీల్డ్ లో ఉండి అనుకున్నా, సడన్ గా ఈ హోస్ట్ లో ఇలా వచ్చి చెడ్డ పేరు వచ్చేసింది ఏంటి. అండ్ నేను కూడా బిజీ గారితో మాట్లాడితే మీ గురించి చాలా బాగా చెప్పారు, చాలా వెరీ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్, చాలా ఫ్యామిలీ పర్సన్. బేసికలీ యూట్యూబ్ లో చందు అనేవాడు ఈజ్ అ ఫనియెస్ట్ గాయ్. నేను అందరితో ఫన్ చేస్తా, అందరితో ర్యాప్ మెయింటైన్ చేస్తా, అందరితో చాలా ఈజీగా మింగిల్ అయిపోతా. నేను అందరు కావాల్సిన వాడిని నేను అనుకుంటా, అంటే వాళ్ళకి నేను కావాల్సిన వాడిని, నాకు వాళ్ళు కావాల్సిన వాళ్ళు, అందరం మంచిగా ఉండాలని నేను అనుకుంటా అనమాట. నాకు నేను యూట్యూబ్ లో కనబడతా, నేను యూట్యూబ్ వీడియోలు చేస్తా, నువ్వెంతరా అని చెప్పేసి నేను ఎవరితో మాట్లాడా. సో ఈ వీడియో చూస్తూ చాలా మంది ఇప్పుడు నన్ను కలిసిన వాళ్ళు బయట ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు అనుకుంటారు, అరే చందన్న కలిసినప్పుడు ఎట్లుంటాడు ఏందని. వాళ్ళకు క్లారిటీ ఉన్నది. ఇప్పుడు నన్ను ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఒకవేళ నా మీద రాంగ్ ఎలిగేషన్ వస్తే, ఒకవేళ నన్ను కలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు క్లారిటీ ఉంటుంది కదా, ఈయన పర్సనల్ గా కలిసినప్పుడు ఎట్లుంటాడు, కెమెరా ముందు ఎట్లుంటాడు, కెమెరా అయిపోయిన తర్వాత ఎట్లుంటాడు. మేము ఏం చేసినా కూడా కెమెరా ముందు చాలా ఫన్నీగా ఉంటాము, కెమెరా తర్వాత ఒక ర్యాప్ మెయింటైన్ చేస్తాం. దాన్ని మిస్లీడ్ చేస్తూ వేరే వాళ్ళు రూమర్స్ క్రియేట్ చేస్తే అది మేమేం చేయలేం, అంతే. సో స్వాతి నాయుడు తో మీరు క్లారిఫై తీసుకున్నారు అని చెప్పన్నారు కదా, ఇది మా కోసం ఒకసారి లైవ్ లో ఫోన్ చేసి మాట్లాడతారా? అయ్యో నీకు నేను అదే చెప్తున్నా, నేను అసలు అవసరం లేని టాపిక్ నేను మాట్లాడదలుచుకోలేదు, ఈ టాపిక్ ని నేను ల్యాక్ చేయదలుచుకోలేదు. పాపం మా అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఉంది, పాపం ఎవరైతే అమ్మాయి ఫ్యామిలీ మీ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా చెప్పింది కదా, దానికి మీరు నేను అబ్బాయినా ఇగో నేను ఒక అబ్బాయిని, నా మీద 100 ఎలిగేషన్స్ వచ్చినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉంటా, నేనే కదా ఏ అబ్బాయి అయినా కూడా. కానీ ఒక అమ్మాయి గురించి అట్లా మాట్లాడితే అది పాపం తట్టుకోలేరు. అండ్ రీసెంట్లీ అదే ఇష్యూలో పిఎస్కి వెళ్ళి అన్ని వీడియోస్ వాళ్ళే వీళ్ళే అన్ని డిలీట్ చేసుకున్నారంట. మీరు చూస్తారో లేదో, మీరు అప్డేటెడ్ లో ఉన్నారో లేదో నాకు తెలియదు. రీసెంట్లీ వైజాగ్ సత్య స్వాతి నాయుడు ఈడ మధురనగర్ పిఎస్కి వెళ్తే అక్కడ ఎస్ఐ వాళ్ళని ఒక ఏమంటారు కోటింగ్ ఇచ్చి వాళ్ళ వీడియోస్ అన్ని తిప్పించారంట. ఏం టైప్ ఆఫ్ వీడియో? అదే కౌన్సిలింగ్ ఏమో ఇస్తారు కదా, ఇట్లా చేసుకుంటామా సోషల్ మీడియాలో అట్లా ఇట్లా ఉండాలని చెప్పేసి వాళ్ళకి వీళ్ళైతే ఎవరైతే ఈమె వాడి మీద చేసిన ఎలిగేషన్స్ వాడు ఇద్దరు వాదించుకున్న వీడియోస్ అన్ని తీసేసిర్రు, ఆమె ఎలిగేషన్ చేసిన వీడియో కూడా తీసేసింది. సో దాని గురించి నేనేం క్లారిటీ ఇస్తా చెప్పు. ఐ నో సాఫ్ట్ కార్నర్ తో సాఫ్ట్ గా ఉన్నప్పుడు నేను కూడా స్వాతి నాయుడు కూడా తప్పేమనట్లేదు. సరే ఆమెకి ఏదో ఫ్రస్ట్రేషన్ వచ్చి మాట్లాడింది, ఆమెకు కూడా ఇప్పుడు ఆమె ఇట్లాంటి వీడియోస్ చేస్తే కానీ రూపాయి పుట్టదు, ఆమె సంపాదనలో ఆమె ఉంది, ఎవరిని ఇక్కడ నెగిటివ్ చేయడానికి లేదు. ఇప్పుడు నన్ను ఇప్పుడు మేము వీళ్ళతో వీడియోస్ చేస్తాం, వీళ్ళతో వీడియోస్ చేసినంత మాత్రాన మేము లైవ్ లో కూడా అట్లే ఉంటామని కాదు. మేము వీళ్ళని తీసుకొని తినిపిస్తాం, తాగిపిస్తాం, ఎంజాయ్ చేపిస్తాం, మేము ఎంజాయ్ చేస్తాము, మేము అందరం మంచిగా ఉంటాం. ఎప్పుడైతే కెమెరా ఆన్ అవుతుందో అప్పుడు ప్రజల్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటాం, అంతే. అదే కోణం తప్ప మేము ఎంటర్టైన్ అవుతాం. కెమెరా ఆఫ్ అయితే మేము ఎంటర్టైన్ అవుతాం, కెమెరా ఆన్ చేస్తాం వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాం, అంతే. అంతకుమించి మాకు పర్సనల్ గ్రడ్జెస్ ఎవరికి ఉండవు. విద్యుక్ గానీ నాకు గానీ వాళ్ళ ఏమరా నువ్వు నేను కొట్టేస్తా చంపేస్తా ఇట్లాంటివి ఏముండే అనమాట. వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, మేము చేపిస్తున్నాం, ప్రజలకు చూపిస్తున్నాం, అంతవరకు ఆ కోణంలోనే ఉన్నాం తప్ప ఇంకేం లేదు. స్వాతి నాయుడు కూడా మంచి అమ్మాయి, సత్య కూడా మంచోడే, వీళ్ళందరూ మంచోళ్ళే, వీళ్ళందరూ కూడా మంచోడే. చందు చాలా మంచోడు, నువ్వు కూడా మంచిదానివే. నేను చాలా చెడ్డ అమ్మాయిని కాదు, అసలు కాదు. యాక్చువల్ గా ఇప్పుడు చూడు, నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది నేను చూస్తుంటే, నాకు పెళ్లి కాకపోతే నేనే పెళ్లి చేసుకుంటుంటే. ఎందుకంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు ఇష్టమా అట్లా. సరే, మూవింగ్ టు అవర్ ఇంటర్వ్యూ. ఓకే, నెక్స్ట్ ఇంకేం ప్రాజెక్ట్ చేస్తున్నారు? ప్రస్తుతానికి ఒక మూవీ చేస్తున్నా, అది ఇంకా కన్ఫర్మేషన్ లోనే ఉంది, అది కన్ఫర్మ్ అయిన తర్వాత క్లారిటీ ఇస్తా. మూవీ డైరెక్ట్ చేస్తున్నా? డైరెక్ట్ కాదు, క్యారెక్టర్ చేస్తున్నా. మంచి మూవీ, పెద్ద హీరో,
అతని దాంట్లో చేస్తున్నా. అది కన్ఫర్మ్ అయిన రోజు నేను క్లారిటీ ఇస్తా. జస్ట్ నాకు ఇలా హోస్ట్ లో ఈ షార్ట్స్ వీడియోస్ చూసి మీకు అవకాశాలు వచ్చినాయా? ఇలా మేము కాంటాక్ట్ అయ్యారా? అట్లేం లేదు. మీకు ఆల్రెడీ పరిచయాలు ఉన్నాయి, సినీ పరిచయాలు ఉన్నాయా? పెద్ద పెద్ద పరిచయాలు ఏం లేవు, కానీ ఏదో తెలుసు అంటే తెలుసు కొంతమంది వరకు, కొంచెం నా వరకు అంతే. ఇక పెద్ద పెద్ద పరిచయాలు అంటే ఏం లేవు, కానీ మిమ్మల్ని చూస్తుంటే మాట్లాడలేకపోతున్నానండి నేను. బిస్కెట్లు ఆన్ కెమెరాలో అక్కడే ఇక్కడ కూడా వేస్తారా మాకు? నేను కెమెరాను చూసి మాట్లాడ రాబోయే కాలంలో మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నాం, 70mm లో చూస్తున్నాం. అయితే చూడొచ్చు. నాకు కూడా అదే చాలా ఇంట్రెస్ట్. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. స్క్రీన్ పైన వెళ్తూనే ఇలా వచ్చారా? అట్లా వెళ్తూనే ఇట్లా వచ్చిన అనమాట. నాకు అదే నాకు కంటెంట్ ఇది కాదు బేసిక్ గా. నా కంటెంట్ డిఫరెంట్, కాకపోతే చేస్తూ ఇట్లా మారిపోయినా అనమాట. నాకు మిర్జాపూర్ లాంటి క్యారెక్టర్, ఇప్పుడు మున్నాబాయ్ క్యారెక్టర్ ఉందా, అట్లాంటి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం నాకు. అట్లాంటి క్యారెక్టర్ ప్లే చేయాలా స్క్రీన్ పైన అని చెప్పేసి చాలా ఇష్టం అనమాట. అట్లాంటి క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా చేస్తా. సో ఫ్యూచర్ లో ఇలా మంచి మంచి మూవీస్ లో అవకాశం వస్తే ఇవి వదిలేస్తారా ఇంకా టోటల్ గా, లేకపోతే ఇది కూడా? నేను ఇప్పుడు ఎట్లా అడుగుతున్నాడు, రాజకీయ నాయకుడు కూర్చోబెట్టి ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ప్రజలకు సేవ చేస్తారా లేదా అన్నట్టు అడుగుతున్నాడు. చెప్పినా మామూలుగా ఒక యాంకర్ గా నేను నా యాంకరింగ్ నాకు అంటే నేను జర్నలిజం చేసినా నేను చెప్పట్లేదు, బట్ చాలా మంది నాకు కావాల్సిన వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు, నా వెల్ విషర్స్ చాలా మంది చెప్పారు యూ హావ్ ఎ గుడ్ యాంకరింగ్ స్కిల్స్ అని చెప్పి నాకు చెప్పారు. సో దీని బిస్కెట్ చేసే స్కిల్స్ కూడా చాలా ఉన్నాయి. అదే సో నీ కళ్ళలోకి చూసి మాట్లాడలేకపోతున్నాను నేను, అదే ప్రాబ్లం అవుతుంది. సరే అయితే ఉంటది యాంకరింగ్, నేను యాంకరింగ్ చేస్తాను. యాక్చువల్ గా దరిద్రంగా వస్తే తెలుసు మీరు నాకు అన్ని బిస్కెట్లు వేస్తున్నారు, సరిగ్గా సరిపోయారు రా అలా వస్తాయి. ప్రజలు ఏం కామెంట్ చేసినా కూడా రిసీవ్ చేసుకోవడానికి నేను పాజిటివ్ గా ఉన్నా. ద సేమ్ వే మీరు కూడా పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవడానికి ఉండండి. నేను ఇప్పుడు పొలిటికల్ గా వెళ్తున్నాను అనమాట ఇంటర్వ్యూస్ కి. వేరే కొత్త ఛానల్ పెట్టి కంప్లీట్ గా పొలిటికల్ ఇంటర్వ్యూస్ కొడదామని చూస్తున్నా. అది మరి ఆ జానర్ సెట్ అవుతుందో లేదో నాకు తెలియదు. వన్స్ చేసిన తర్వాత తెలుస్తుంది. మనసు ఉంటే మార్గం చాలా ఉంటాయి, రైట్? సో అప్కమింగ్ కూడా మీరు మూవీస్ అంతా ట్రై చేస్తున్నారు. దాన్ని ఇప్పటి వరకు అయితే బాగుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకా పెద్ద బాస్ అలాంటి సీజన్స్ ఇంకేమైనా ప్లాన్ అవి ఇంకా ఉన్నాయా? 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఇప్పుడు ఇంకెన్ని చూడాలో. పెద్ద బాస్ పెట్టడానికి రీజన్ ఏంటి అసలు? పెద్ద బాస్ పెట్టడానికి నాకు ఇది యాక్చువల్లీ నేను ఇంకోలా ఆడుదాం అనుకున్నా, మనకి అదే నేను ఆన్సర్ సో పెద్ద బాస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా బిగ్ బాస్ అనేది చాలా పెద్ద షో, చాలా మంచి షో, అండ్ దాని అందరూ కూడా ఆదరిస్తున్నారు. అదే విధంగా మేము కూడా బిగ్ బాస్ ని స్పూఫ్ చేస్తూ ఈ పెద్ద బాస్ పెట్టి, ఏదైతే పెద్ద బాస్ బిగ్ బాస్ లో గేమ్స్ ఉంటాయో, ఏవైతే నామినేషన్లు ఉంటాయో, ఎలిమినేషన్లు ఉంటాయో, కొట్లాటలు ఉంటాయో, అవన్నీ రియాలిటీకి ఎట్లా చూపిస్తారో మేము కూడా ఇక్కడ అట్లనే చూపిద్దామని అనుకున్నాం. కాకపోతే ఇట్ కంప్లీట్లీ చేంజెస్ అనమాట. ఇక్కడ కంటెంట్ మచ్చ వీళ్ళందరూ కూడా కొంచెం కంటెంట్ ని మార్చేసారు. అక్కడ 100 రోజులు, ఇక్కడ 4 రోజులు, అక్కడ 50 లక్షలు, ఇక్కడ 50,000, అక్కడ 50 లక్షలు, ఇక్కడ ప్రైజ్ మనీ ₹1,00,000. ₹1,00,000 రన్నర్ ఎవరండి? అన్ని ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? అన్ని ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత నామినేషన్స్ కూడా ఉంటాయి ఇందులో. నామినేషన్, ఎలిమినేషన్ అన్ని వేరే ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని ఎలిమినేషన్ అయినప్పుడు కూడా ఏడుస్తారా వాళ్ళు? చాలా ఏడుస్తారు. ఎలిమినేషన్ అయినప్పుడు లిటరల్లీ మీరు ఆ ఎపిసోడ్ చూస్తే నవ్వి చచ్చిపోతారు, కడుపు అంతా వలిగిపోతుంది అనమాట. నామినేషన్ ఎట్లుంటది అంటే మాది సస్పెన్స్. సరే మేము చూస్తాం. ఎప్పుడండి ఇది రిలీజ్ అవుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే పెద్ద బాస్ గేమ్ 1 టాస్క్ 1 ఏదో రిలీజ్ అయింది కదా, ఇంకా నెక్స్ట్ అయితేనే ఉంటాయి. డైలీ చేస్తుంటారా, వీక్లీ వన్స్ రిలీజ్ చేస్తుంటారు? డైలీ బిగ్ బాస్ ఎట్లయితే రోజు వస్తుందో మాది కూడా డైలీ అన్నమాట. మొత్తం ఎన్ని ఎపిసోడ్స్ ఇవంతాను? 30-40 ఎపిసోడ్లు వస్తాయి. ఈ 4 రోజుల్లో 30-40 తీసారా? మనసు ఉంటే మార్గం ఉంటది అన్నవా, మనసు పెట్టి తీసినాం. సో ఎస్, సో మీ 4 days లో ఎంత మంది కంటెస్టెంట్స్ ఉంటారండి? 10 మంది. 4 days 40 ఎపిసోడ్స్. సో ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బంది ఇంకా ఆడవాళ్ళతో కానీ ఈ అగ్గిపెట్టి మచ్చతో ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అగ్గిపెట్ట మచ్చతో కూడా పెద్ద ఇబ్బంది ఏం ఫేస్ చేయలేదు. ఆ రోజు కొంచెం తాగినాం కాబట్టి కొంచెం అగ్రెసివ్ అవ్వాల్సి వచ్చింది. వాడు అనే వరకు ఆ మాట తీసుకోలేకపోయినా. విజుకి వాళ్ళ మదర్ లేరు, ఆయన వాళ్ళ మదర్ ని వాళ్ళ వైఫ్ లోనే చూసుకుంటాడు. వాళ్ళ వైఫ్ ని ఎవరైనా అంటే చాలా ఇరిటేషన్ అయిపోతాడు అనమాట విజ్జన్న. అయితే సడన్ గా అన్ఫార్చునేట్లీ వాడు ఆ మాట అనే వరకు ఆయన కూప్ మైండ్ అంతే తప్పించి విజ్జు ఈజ్ వెరీ గుడ్ గాయ్,
సీరియస్లీ వెరీ కూల్ పర్సన్ తెలుసా. ఆయన ఎవరు జోలికి పోడు. అప్పుడప్పుడు నేనైనా కోపం అయితే నన్ను ఆపుతుంటాడు, వద్దు చందు అని. కానీ ఆయన అసలు చాలా కూల్గా ఉంటాడు. ఆయన అసలు పట్టించుకోడు. ఓన్లీ మన వల్ల వాళ్ళు బతుకుతారు, వాళ్ళ వల్ల మనం బతుకుతున్నాం అన్నట్టు మా ఇంటెన్షన్ ఉంటుంది తప్ప వాళ్ళని కొట్టాలి, చంపాలి, తిట్టాలి, ఇట్లా నరకాలి అని చెప్పేసి మాకు ఉండదు. ఆ రోజు అన్ఫార్చునేట్లీ మాకు ఆ రోజు ఆ డే అంతా అట్లా వేస్ట్ అయిపోయింది. ఆ రోజు మచ్చవాడు కొట్టడం వల్ల, అమ్మాయిలు ఏడవడం వల్ల, అదే కాకుండా అదే రోజు రాత్రి ఒక అమ్మాయి వచ్చి మాకు కంప్లైంట్ చేసిండు. మచ్చవాడు అమ్మాయి నైట్ టైమ్ లో లేడీస్ ఎట్లా పడుకుంటారు రూమ్లలో, అంటే వాళ్ళ ప్రైవసీగా జర కంఫర్టబుల్ గా ఐటీస్ గీటీస్ వేసుకుని అనుకుంటారు కదా. అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి ఇక్కడ దాకా వేసుకుంటే కత్తిలాగా ఉన్నదిరా అన్నాడట. ఆ అమ్మాయి వచ్చి మాకు కంప్లైంట్ చేసిండు. వాళ్ళ అక్కకి, అక్క ఇగో ఈ మచ్చని మా రూమ్ లో వండబెట్టారు, మొగోడు కదా మా రూమ్ లో వండబెట్టారు అంటే వాళ్ళ అక్క ఇనలేదు. ఈమె కంప్లైంట్, వాడు కొట్టిన కంప్లైంట్, తను తిన్న అమ్మాయి వచ్చి ఇచ్చిన కంప్లైంట్లు, ఇవన్నీ హెడ్డేక్ అయిపోయినాయి. ఇవన్నీ మన మీడియాతో పాటు సాధారణ మనుషులతో పాటు పోలీస్ వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చూస్తుంటారు, అధికారులు కూడా చూస్తుంటారు. ఎప్పుడైనా మీకు పోలీస్ వరకు, నాకు ఎప్పటి ఉన్న డౌట్ ఇది, పోలీసు వాళ్ళు కానీ ఎప్పుడైనా ఫోన్ చేసి మీకు వార్నింగ్ ఇవ్వడం కానీ, ఏంటి కంటెంట్, ఏంటి కొట్లాట్లు ఏంటి, అసలు ఏంది అని ఎప్పుడైనా కానీ జరిగిన సందర్భాలు ఉన్నాయి? ఇప్పటివరకు అయితే అట్లాంటి సందర్భాలు ఎప్పుడు జరగలేదు అండ్ జరగవు కూడా నేను అనుకుంటున్నా. ఎందుకంటే బికాస్ మనం చేసే చాలా చిన్న, ఇంకా నువ్వు పొలిటికల్ గా చూసుకుంటే అంటే పొలిటికల్ కి కొమ్ములు ఉంటాయి అంటే నా ఉద్దేశం. ఎందుకు ఆన్ కెమెరాలో చేస్తారు, కులాన్ని దోషిస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్. సో నేను సింపుల్ గా చెప్తున్నా, మనం చేసి ఇంకా చాలా చిన్న, ఇంకా ఆయన వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆఫ్ కెమెరా ఎన్నో గొడవ పడతారు, ఆన్ కెమెరా పడ్డ వాళ్ళని కొంతమంది కూడా ఉన్నారు, ఆ జాబితాలో చాలా మంది ఉన్నారు. అది వేరే. మనమైతే ఎవరిని దోషిస్తలేం, కించపరుస్తలేం, కులాలని మతాలని మద్దలు తీసుకొస్తలేం, కొట్టుకుంటారు. నాకు పర్సనల్ గా డౌట్ ఉంది. ఇప్పుడు సరే పోలీస్ వాళ్ళు వచ్చిర్రు, సరే వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళకు బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మేము ఎవరితో అయితే ఉంటామో ఆ కంటెస్టెంట్స్ వీళ్ళకి క్లారిటీ ఇస్తారు కదా. సో వాళ్ళు మాకు పే చేస్తున్నారు, వీఆర్ గివింగ్ కంటెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత ఈ పోలీసు వాళ్ళు ఏమంటారు చెప్పండి. సో ఓకే, వీళ్ళకి క్లారిటీ ఉంది, దే ఆర్ నచ్చిన సందర్భాలు ఉన్నాయి. లేదు ఇప్పటివరకు అయితే ఎప్పుడు రాలేదు, రావద్దని కోరుకుంటున్నా. బికాస్ వి రెస్పెక్ట్ ఎవ్రీ వన్. సో మా పని మాది, మీ పని మీది, అంతే. ఎవరి పని వాళ్ళదే. ప్రజలకు నచ్చ చూస్తారు, లేకపోతే ఆ వీడియో ఆఫ్ చేసి వేరే వీడియోకి వెళ్ళిపోతారు. పర్టికులర్ గా మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నా వీడియో చూడు అని చెప్పట్లేదు కదా. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇండస్ట్రీలో ఆర్జీవి ఇంకా బోల్డ్ గా తీస్తాడు, ఇంకా ఘోరంగా తీస్తాడు. జిఎస్టీ అని చెప్పేసి యూట్యూబ్ లోనే డైరెక్ట్ ఒకటి చేసిండు, మియా మాల్కోవది. అప్పుడు ఇవి లేవా, అప్పుడు పోలీసు వాళ్ళు రారా. సో అట్లా నేనేమంటున్నా అంటే ఎవరి పని వాళ్ళది. ఇప్పుడు మేము ఇంకా ఏదన్నా ఎవరన్నా దూషిస్తూ, ఎవరన్నా ఏమైనా చేస్తూ అవుట్ ఆఫ్ కంటెంట్ మాకు సంబంధం లేని వాళ్ళని ఏమైనా అంటే ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందే. మేమనే కాదు, ఎవరి విషయాల్లో అయినా కూడా చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నా. కానీ మేము చేసేది మాకు ఒక అండర్స్టాండింగ్ ప్రకారం ఏం చేస్తాం కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం రాదు.